హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్. ఇవాళ మా వాకిట్లో ఈ ముగ్గు వేశాను. అసలు ఎంత బాగుందో చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. అంత బాగుంది అసలు. ఫోన్లో అంత కనిపించట్లే కానీ బయట అయితే మస్తుంది. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ. కర్రీ గ్రేవీగా చాలా బాగుంది. చికెన్ విత్ కళ్ళు, ఇంకా చికెన్ కర్రీతో తింటూ కళ్ళు, చాలా బాగుంది కదా. మా ఇంట్లో చికెన్ కర్రీ చేసుకున్నాం సండే స్పెషల్. మీ ఇంట్లో ఏం చేశారు సండే స్పెషల్? ఇంకా అందరం తినేసాక గిన్నెలు తోమడానికి అన్నీ బయట పెట్టాను. ఇంకా కెమెరా ఆన్ చేసా అక్కడ అంతే. మా పాప వచ్చి తోమేస్తుంది. అసలు నేను షాక్ అయిపోయా. ఎందుకు అంటే నేను ఎప్పుడు చూయించలేదు. ఆమె కూడా ఇంతవరకు ఎప్పుడు తోమలేదు. సడన్గా అలా తోమేస్తుంది చూడండి, ఎంత క్యూట్గా తోముతుందో. మంచిగా పీట మీద కూస్తుంది. ఇక చిన్న చిన్న చేతులతో ఎలా తోముతుంది. వద్దులే అమ్మ, లే నేను తోముకుంటా అని చెప్పేసి పాపని పక్కకు పంపించి ఇక నేను అన్నీ తోమేసుకున్నాను. గిన్నెలు అన్నీ తెచ్చేసి ఇంట్లో సదిరేస్తాను. ఇవాళ పిల్లలు మార్నింగ్ పాలు తాగలే, ఇక అలానే ఉండిపోయాయి పాలన్నీ. ఇంకా నేను కొంచెం టీ పెట్టుకొని పిల్లలకి బూస్ట్ వేసి పాలు ఇచ్చేద్దామని ఇంకా నేనైతే టీ పెట్టుకుంటున్నా. మనము టీ 1-2 టైమ్స్ కంటే ఎక్కువ తాగొద్దు, అసలు మంచిది కాదు. ఒకటే కాదు, కాఫీ టీ ఈ రెండు అస్సలు మంచివి కాదు. తెలిసినా కూడా నేను తాగుతాను. టీ అంటే అంత పిచ్చి. అందరూ టీని చల్లగా అయ్యాక తాగుతారు, ఇంకా కొంతమంది వేడిగా ఉంటే తాగుతారు. ఇందులో నేను సెకండ్ టైప్. వేడి చాయ్ అలానే తాగేస్తాను. ఇంకా ఈవినింగ్ టీ తాగాక బియ్యం కడిగేసి ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టా. ఇంకా పిల్లలకి తినిపించాలి కదా. పిల్లలకి రోజు 6 నుండి 7:30 వరకు తినిపించేస్తా. పిల్లలు ఆఫ్టర్నూన్ పడుకోకపోతే నైట్ 7:30, 8 ఇలా పడుకుంటారు. ఒకవేళ పడుకున్నారంటే ఆఫ్టర్నూన్ ఇంకా 9, 10 ఇలా అవుతుంది టైం అయితే వాళ్ళు పడుకునేసరికి. ఇంకా అన్నం వండుతూ ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నాను. ఊడ్చేసాక ఇంకా మేము స్నానాలు చేసిన బట్టలు ఉంటాయి కదా, బట్టలన్నీ పిండేస్తున్నాను. పిండడం అయిపోయాక బట్టలు జాడిచ్చేసి ఆరేసా. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.